ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఏ మేరకున్నాయి? ఇప్పటి నుంచే ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం సాధించేనా? ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న కాంగ్రెస్ అదే జోష్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మహారాష్ట్ర, హర్యానాలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రలో ప్రతిపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లనున్న కాంగ్రెస్ హర్యానాలో మాత్రం ఒంటరి పోరు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండగా ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహన నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది కాంగ్రెస్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. 18వ లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ ఏకంగా 99 స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ రెట్టింపైంది. ఇక ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. మహారాష్ట్ర, హర్యానాలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ అందుకోసం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టడంతో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏడాది చివరిలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ విజయం ఖాయమని ధీమాగా ఉంది కాంగ్రెస్. అందుకే ఇప్పటి నుంచే దానికి తగ్గ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు పోటీ చేసే ఆశావహన నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించడంతో భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. నవంబర్లో జరిగే ఎన్నికల కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ దరఖాస్తు చేసుకునేందుకు నామమాత్రపు రుజువును నిర్ణయించింది కాంగ్రెస్. సాధారణ వర్గాలకు చెందిన నేతలకు 20,000, రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకు చెందిన వారు 5,000 రుసుమును చెల్లించాల్సి ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులో మరింత ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా దరఖాస్తులు తీసుకుంటడంపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతుండడమే అందుకు కారణం. అందులోనూ దరఖాస్తు ఫీజు నామమాత్రంగానే నిర్ణయించడం కూడా పార్టీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ లభిస్తోంది. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో బలంగా ఉందని, ఈసారి విజయంపై తాము పూర్తి విశ్వాసంగా ఉన్నామని ఆ రాష్ట్ర నేతలు ధీమాగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ఉమ్మడిగా వ్యూహాలు రచించి అధికారం చేపడతామనే ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీలో భాగస్వామ్యులైన శివసేన, యోబీటీ, ఎన్సీపీ, ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మహావికాస్ అఘాడీ నేతలు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని రైతుల సమస్యలు, మరాఠా రిజర్వేషన్లు, నిరుద్యోగం, అవినీతితో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నప్పటికీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికే టికెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోంది. రానున్న ఎన్నికల్లో హర్యానాలో ఒంటరిగానే అధికారంలోకి రావాలనే ఆలోచనతో వ్యూహం రచిస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో విజయం సాధించి తన బలాన్ని మరింతగా పెంచుకునేందుకు సర్వసన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా మార్చడం వంటి అనేక అంశాల్లో పార్టీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఫలించి మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో
విజయం సాధించేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. మహారాష్ట్ర, హర్యానాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ తన లక్ష్య సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి మరి.